హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే వ్లాగ్స్. ఇవాళ వీడియోలో మనము ఒక చిన్న పాకెట్ ఎడిషన్ JBL బ్లూటూత్ స్పీకర్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం అనమాట. JBLలో చాలా టైప్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్గా మీకు రివ్యూ చేసింది ఇక్కడ ఉంది, JBL ఇది ఫ్లిప్ 3 అనమాట. సో ఇది పాకెట్ ఎడిషన్ కాదు, జస్ట్ ఇట్లా హ్యాండ్కి పట్టుకోవచ్చు. చాలా పెద్ద సౌండ్ వస్తుంది, బేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే 2 ప్యాసివ్ రేడియేటర్స్ అండ్ 2 స్పీకర్స్ ఉంటుంది ఇక్కడ. సో చాలా బాగా పనిచేసే స్పీకర్ ఇది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మంచి సౌండ్ అయితే ఇస్తుంది. మీకు ఎంజాయ్ మూమెంట్స్ ఇలా ఏ సాంగ్స్ కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళేసి అక్కడ డ్యాన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఇదైతే తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. మీరు ఎక్కడైనా చిన్న పార్క్లో కానీ చిన్న వీడియోస్ చేద్దాం క్రియేట్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా మనకి ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపించేది మాత్రం పాకెట్ ఎడిషన్ అనమాట. ఈ JBLలో చాలా టైప్స్ ఉన్నాయి. ఫ్లిప్ ఉంది, క్లిప్ ఉంది, ఎసెన్షియల్స్ ఉన్నాయి, తర్వాత మనకు పార్టీ బాక్సెస్ ఉన్నాయి. ఇలాంటి అన్నిటి కూడా ఒకటే కేటగిరీ టైప్ ఉంటాయి కానీ డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ సౌండ్ క్వాలిటీస్లో వస్తాయి. కాబట్టి మనం ఇవన్నిటిని కూడా చూసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి నేను ఈరోజు చెప్పబోయేది ఇది క్లిప్ 5 అనమాట. అది ఫ్లిప్ కదా, ఇది క్లిప్. మోడల్కి వాళ్ళైతే నేమ్స్ అయితే చేంజ్ చేసి ఉన్నారనమాట. సో ఇది క్లిప్ అనమాట, క్లిప్ 5. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం JBL బ్రాండింగ్ అయితే ఉంది ఇక్కడ ఫ్రంట్లో. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు పాజ్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్, ఈ 3 ఆప్షన్స్ అయితే పైన మనకి బ్రాండింగ్ దగ్గరనే ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ సైడ్కి ఆప్షన్ చూసుకుంటే పవర్ ఆన్ ఉన్నది, అండ్ మధ్యలో చూసుకుంటే బ్లూటూత్ పేరింగ్ ఆప్షన్, అండ్ తర్వాత ఇక్కడ సైడ్లో చూసుకుంటే మనకి 2 డివైజెస్ని ఒకటేసారి కనెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ లాస్ట్లో ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం దీన్ని టర్న్ ఆన్ చేసి చూసుకుందాం ఒకసారి. అండ్ ఇక్కడ ఇది చూసుకోవచ్చు మీరు, చాలా కంపాటబుల్గా, ఎందుకంటే ఎంత మంచి చిన్నగా మనకి హ్యాండ్ ఫ్రీ ఇట్లా చిన్న చేతిలో పట్టుకుంటే సరిపోతుంది, పాకెట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి మనం మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇట్లా హ్యాంగ్ చేసుకునేకి మన లాక్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే షేప్లో ఇచ్చిండు. అండ్ ఇక్కడ ఇది చూసుకోవచ్చు, ఇంత మంచి ఆప్షన్స్ ఇచ్చారు అనమాట. చిన్నది కాబట్టి, కానీ చిన్నది అనుకోండి చిన్న సౌండ్ వస్తుందని అస్సలు అనుకోవద్దు, చాలా భయంకరమైన సౌండ్ అయితే వస్తుంది. చూడ్డానికి ఇంతే ఉంది. నేను చాలా స్పీకర్స్ చూసిన, చాలా చిన్నవి వేరే బ్రాండ్లో, కానీ ఈ సౌండ్ వచ్చేది మాత్రం అవిట్లో లేదు. అండ్ దీంట్లో వచ్చే బేస్ కూడా దాంట్లో ప్రొవైడింగ్ అస్సలు లేదనమాట. సో ఇది అద్భుతమైన స్పీకర్ అని చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి టర్న్ ఆన్ చేసుకొని చూసుకుందాం. ఇక్కడ పవర్ బటన్ అయితే ప్రెస్ చేసిన, టర్న్ ఆన్ అయితే అయ్యింది. మనము ఒక ఆండ్రాయిడ్ డివైస్తో ఇది కనెక్ట్ చేసుకుందాం. బ్లూటూత్ ఆప్షన్ ఆన్ చేసుకొని అండ్ సౌండ్ క్వాలిటీ చెక్ చేపిస్తాం మీకు, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్లూటూత్ పేరింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ మధ్యలో సింబల్ ఉంది కదా, ఈ బ్లూటూత్ సింబల్ని ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా కనెక్ట్ యువర్ బ్లూటూత్ JBL క్లిప్ 5 అని వచ్చింది కదా, కనెక్ట్ వచ్చేసింది అనమాట. ఆటోమేటిక్గా మనకి డివైస్ అయితే కనెక్ట్ చూపిస్తుంది. ఆండ్రాయిడ్లో ఇట్లా లోగో పాపప్ అవుతుంది ఆటోమేటికలీ. ఎప్పుడైతే మనం పేరింగ్ బటన్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటికలీ ఆన్ అవుతుంది, నేను అబ్జర్వ్ చేసినది, ఓకేనా. తర్వాత మనకు ఒక యాప్ కూడా ఉంటుంది అనమాట. దీనికి మనం కావాలనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఎందుకంటే కంట్రోల్ బటన్స్ అన్నీ కూడా దీంట్లో చూడండి, JBL పోర్టబుల్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే మనకి ఈ స్పీకర్ని మనం ఈ యాప్ త్రూగా మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఈ యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెన్ చేసుకుందాము. యాప్ నుంచి కనెక్ట్ చేసుకుంటే మనకు బెస్ట్ ఏంటంటే అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మనము అన్నిటిని కూడా యాప్ ఓపెన్ అవ్వగానే ఇట్లా లోగో వస్తుంది, గెట్ స్టార్టెడ్ అని ప్రెస్ చేసుకొని అండ్ యాక్సెప్ట్ ఇచ్చేసేయాలన్నమాట. వైల్ యూజింగ్ మనం ఇది ఆప్షన్ అయితే క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే అవి మనకు అన్ని కూడా ఆప్షన్స్ని పర్మిషన్స్ని ఒకటేసారి తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం JBL స్పీకర్లో చాలా ఈ 2 స్పీకర్స్ని మనము దీనికి చేంజ్ చేయొచ్చు అనమాట. డైజీ చైన్ లాగా ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇది ఒక స్పీకర్ ఇంకో స్పీకర్ ఇట్లాంటి సైడ్ బై సైడ్ పెడితే మనకు JBL స్టీరియో సౌండ్ అయితే మనం వినవచ్చు. మనకి చుట్టుముట్టు వస్తున్నట్టు సైడ్ టు సైడ్ సౌండ్స్ అనేది లెఫ్ట్ టు రైట్ కార్నర్కి సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఆప్షన్. సో ఇప్పుడైతే మనం మ్యూజిక్ ఒకసారి విని చూసుకుందాం. ఆప్షన్స్ తర్వాత దీంట్లో యాప్లో చూద్దాం. ఫస్ట్ అయితే మ్యూజిక్ విందాం. సో ప్రెస్ చేసిన, సో ఇది మినిమల్ సౌండ్, మనము మ్యాక్సిమంకి వెళ్దాం. ఇక్కడ ఫోన్లో ఆప్షన్ వస్తుంది కదా, వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ అనమాట. సౌండ్ చాలా పెద్ద వస్తుంది.
సౌండ్ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్, ఎట్లా అనిపించింది ఈ స్పీకర్ రివ్యూ. అండ్ యాప్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నిటి గురించి కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈక్వలైజర్ ఉన్నది, ఇక్కడ మనకి JBL సిగ్నేచర్ అనే ఆప్షన్ ఉంది, చిల్ అనే ఆప్షన్ ఉంది, అండ్ అట్లాగే ఎనర్జెటిక్ అనే ఆప్షన్ ఉంది, వోకల్ అని ఉంది, కస్టమ్ అని ఉన్నది. ఇక్కడ మనకి కావాల్సిన అన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట. వోకల్స్ అంటే దీన్ని నాకు తెలిసి మైక్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో వోకల్స్ అనేటివి చాలా మంచిగా అనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ ప్లే టైమ్ బూస్ట్ అని ఉన్నది, ఇది ఆన్ చేసుకుంటే మనకి పవర్ కూడా తక్కువ కన్సంప్షన్ చేసుకుంటే, కానీ వాల్యూమ్ అయితే కొంచెం డౌన్ అవుతుంది, అప్పుడు ప్లే టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ స్టీరియో గ్రూప్ అని ఉంది చూడండి, నేను చెప్పినట్టు 2 స్పీకర్స్ని మనం ఒకటేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనము ఇక్కడ ఒక స్పీకర్ రైట్లో ఒకటి లెఫ్ట్లో ఒకటి పెట్టుకున్నట్టయితే మనకి స్టీరియో సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు మూవీ థియేటర్స్లో ఎఫెక్ట్ వస్తుంది కదా, ఇక్కడ స్పీకర్లో సౌండ్ రాగానే ఇట్లా వినిపిస్తుంది, హెడ్ఫోన్స్లో కూడా గమనించవచ్చు మీరు. అట్లాంటి ఆప్షన్స్ మనకైతే ఇక్కడ ఇచ్చిండు అనమాట. సో ఇది ఒకటి ఇంప్రెసివ్ ఆప్షన్, ఎందుకంటే 2 స్పీకర్స్ ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి ఇది ఏదైతే ఫ్లిప్ 3 ఉన్నదో దీని సౌండ్ దీంట్లో రావచ్చు, ఎందుకంటే 2 స్పీకర్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అట్లనే బేస్ క్వాలిటీ కూడా బాగుంది, అండ్ వోకల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ అయితే ట్యూన్ టు ట్యూన్ మంచి పర్ఫెక్ట్గా రిథమ్ అయితే వస్తుంది. సో చాలా బాగుంది, తీసుకోవచ్చు అనే చెప్పొచ్చు. దీని బడ్జెట్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఇప్పుడు ప్రైస్ ఏం రన్ అవుతుందో నేను చెప్తాను అనమాట. JBL Clip 5 నాకు తెలిసి అప్రాక్సిమేట్ 4000 వరకు ఉండొచ్చు. అండ్ మనకి ఏదైనా ఆఫర్స్లో ఉంటే కనుక అప్పుడు కూడా మనకి ఈజీగా ఒక 1000 అట్లా తగ్గొచ్చు. ఓకే, ఇప్పుడు చూసుకోవచ్చు 4498 అంటే 4500 అరౌండ్ అట్లా ఉన్నదనమాట ప్రైస్. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రైస్ అది ఉంది. బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఉండి క్యాష్ బ్యాక్స్ ఉంటే కూడా మీరు అవి యూజ్ చేసుకొని తక్కువ ప్రైస్లో వచ్చేటట్టు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అమెజాన్లో మనకి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, జస్ట్ ఇది 4498కి వస్తుంది అనమాట. అంటే 4500 అనుకోండి, 30% ఆఫ్లో ఉంది. అండ్ అట్లనే మనకి కార్డు కానీ అలాంటివి అవైలబుల్ ఉంటే ఒక 200 రూపీస్ ఆఫ్ అవుతుంది. ఇంకా ఫెస్టివల్ సీజన్స్లో ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక 500 to 800 ఇట్లా 1000 వరకు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బెస్ట్ స్పీకర్ ఎవరైతే పాకెట్ ఎడిషన్ తీసుకున్నామో క్యారీ చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మనం మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇది బెస్ట్ స్పీకర్ అనే చెప్పుకోవచ్చు. స్మూత్ సౌండ్. అండ్ అలాగే మీరు ల్యాప్టాప్లో మూవీ చూస్తున్నారు, ల్యాప్టాప్ స్పీకర్స్ పెట్టుకుంటారు కొంతమంది, దాని బదులు ఇది బెస్ట్ అనే చెప్పుకుంటారు. రెండో తీసుకునే బదులు ఈ 2 తీసుకుంటే మీకు అద్భుతమైన సౌండ్ అయితే వస్తుంది. అండ్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు మీరు, ల్యాప్టాప్ ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకుంటారు. ఏంటంటే అక్కడ మీరు కూర్చొని మంచి మూవీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, మ్యూజిక్ కూడా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో బెస్ట్ స్పీకర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. బాగుంది స్పీకర్. మీరు డెఫినెట్గా ఎవరైతే ఇలాంటి పాకెట్ ఎడిషన్ ట్రై చేద్దాం అనుకుంటే JBLలో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది స్పీకర్. కొంచెం అదర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే, అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మనకు ఈ బ్రాండ్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, కానీ సౌండ్ క్వాలిటీలో తగ్గేది మాత్రమే ఉండదు. ఎందుకంటే మీకు ఆ బీట్స్ కానీ అవన్నీ రిథమ్స్ చాలా బాగా ట్యూనింగ్ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండే స్పీకర్ JBL అనమాట. JBL ఈజ్ ఎ బ్రాండ్, అందుకే JBLకి ఆ పేరు వచ్చింది. ఎందుకంటే దీన్ని మీరు బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ అనమాట, వాటర్ పడ్డా కానీ ఏం కాదు. ఎక్కడైతే కింద పడిన నా స్పీకర్ ఒక 1000 టైమ్స్ పడి ఉండొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాతనే కొంచెం పిల్లలు ఫుట్బాల్ ఆడినట్టు ఆడిన తర్వాత అది పాడైంది. కంటిన్యూస్గా అట్లా దాన్ని ఇస్త్రీ కొట్టడం అట్లా చేస్తూనే పాడైంది. కానీ మనమైతే యూజ్ చేసినామంటే మాత్రం ఇది చాలా అద్భుతమైన స్పీకర్ అనేది చెప్పొచ్చు. ఇది కూడా అండ్ ఫ్లిప్ 3 కూడా, ఫ్లిప్ 5 ఇలాంటి అన్ని మోడల్స్ కూడా చాలా బిల్డ్ క్వాలిటీ అయితే అద్భుతమైన చెప్పుకోవచ్చు అనమాట. మీరు తీసుకునేది ఉంటే తీసుకోండి. అండ్ దీనికి ఛార్జింగ్ పోర్ట్ కూడా మీరు కింద ఉన్నది Type-C ఇక్కడ ఆప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి చిన్న డివైజెస్ తీసుకుందామని మిమ్మల్ని అడ్వైస్ అడిగితే ఒకసారి వీడియో వాళ్ళకి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి దీని సౌండ్ క్వాలిటీ కూడా విన్నట్టు ఉంటుంది, అన్ని ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అంతవరకు టేక్ కేర్, బాబాయ్, జై హింద్.